సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. చిత్తూరు అన్నమయ్య జిల్లాల వైస్ ప్రెసిడెంట్ ఫ్యాన్స్ అసోసియేషన్ గా మాట్లాడుతున్నాను. నా పేరు పవన్ కుమార్ వీరనాల. అల్లు అర్జున్ గారిని అక్రమ అరెస్ట్ ఖండిస్తూ మేము ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం. పుంగనూరులో డిసెంబర్ 5వ తారీఖు నైట్ సంధ్యా థియేటర్ లో జరిగిన డెడ్ గురించి రేవతి గారని ఆమె చనిపోయిన తర్వాత ఆమెకి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ సంతాపాన్ని తెలియజేశారు అల్లు అర్జున్ గారు. పైగా వాళ్ళ కొడుకు కూడా ట్రీట్మెంట్ కి ప్లస్ వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటానని ఎంతో చెప్పి చేసినా కూడా కుట్రపూరితంగా అల్లు అర్జున్ పైన నిరాధారిత అరెస్టును చేసి ఇప్పుడు కోర్టు దాకా తీసుకెళ్లడం జరిగింది. ఈ అక్రమ అరెస్టును మేము ఖండిస్తున్నాం. గవర్నమెంట్స్, హైకోర్టు అధికారులు వీళ్ళు దీని మీద పరిశీలించి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మధ్యంతర బెయిల్ మంజూరైందని దానికి మేము చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ సంతోషపడుతున్నాం. మేము ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కేక్ కట్ చేసి మేమంతా అభిమానులంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. బన్నీ అల్లు అర్జున్ మంచి గొప్ప నటుడు. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన కారణంగా దేశంలో హల్చల్ అవుతా ఉంది ఈ సినిమా. అటువంటి గొప్ప సినిమా తీసినాడని తెలంగాణ రాష్ట్ర అధికారులు అతనిపై కుట్ర పంది లేనిపోని కేసులు పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ మధ్యంతరంగా వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు ఇది ప్రజలకు సమ్మతమో? అభిమానుల సాహసాలు వేరేగా ఉంటాయి. దయవుంచి ఇవన్నీ విరమర్చుకొని ఇటువంటి అన్యాయాల్ని వెనక్కి తీసుకోమని మేము కోరుకుంటున్నాం. అర్జున్ గారి అభిమానులే రేవతి గారు చనిపోవడం జరిగింది. వారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాము. వారి కుమారుడు కూడా త్వరగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ 5వ తేదీ పుష్ప సినిమా చూడడానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు సంధ్యా థియేటర్ లో టికెట్లు కొనుక్కున్న వారు సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద కేసు పెట్టాలి గాని అల్లు అర్జున్ గారి మీద అక్రమ కేసు పెట్టి ఈ రోజు అరెస్ట్ చేసి అతన్ని జైలుకు పంపించాలని చెప్పేసి కొందరు పార్టీ పరంగా కూడా భావించినారు. అయితే దేవుడి అనుగ్రహం, అభిమానుల దీవెనలు అల్లు అర్జున్ గారికి పుష్కలంగా ఉండడం జరిగింది. ఈ రోజు దేవుడు హైకోర్టులో అల్లు అర్జున్ కూడా న్యాయం చేపించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎవరిని గాని హాని చేయడం గాని, ఎవరిని గాని బాధించడం గాని, ఎవరిని మీద గాని దాడి చేయడం గాని అలాంటి నేర చరిత్ర కలిగిన కథానాయకుడు కాదు. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అతని మీద ఏదో కేసు పెడితే అతను మా కాళ్ళ దగ్గరికి వస్తారనే దురుద్దేశంతో పెట్టినట్టున్నారు. వారికి కూడా కరెక్ట్ గా గుణపాఠం ఇచ్చింది హైకోర్టు.